నార్సింగ్ డ్రగ్స్ కేసుపై సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో నైజీరియన్లు మాదక ద్రవ్యాలు పంపిణీ చేస్తున్న నెట్వర్క్పై కీలక అంశాలను పొందుపరిచారు. నార్సింగ్ కేసులో 2 నైజీరియన్లు సహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి డ్రగ్స్ కొన్న పెడ్లర్లు, వినియోగదారులు సహా 20 మందిని నిందితులుగా చేర్చారు. ఈ దందాలో నైజీరియన్ ఎబుకా సుజీ, అనహ్ బ్లెస్సింగ్ అనే తమ దేశ మహిళ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరుణ్, గౌతమ్, షరీఫ్ డ్రగ్స్ ను వేర్వేరు ప్రాంతాలకు పంపేవారని రిపోర్టులో వివరించారు. ఈ కేసులో 7 పెడ్లర్లు, 13 మంది వినియోగదారులను నిందితులుగా చేర్చారు. ఇందులో ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వరుణ్ అనే పెడ్లర్ ద్వారా ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసులు తెలిపారు. గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గౌతమ్కు 9 నెలల్లో 10 లక్షల రూపాయలను బండ్లగూడలోని లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా నైజీరియన్లు చెల్లించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.